అస్సలం వలైకుమ్ టు ఆల్. ఈనాటి మన ప్రసంగం వచ్చేసి హుద్ అలైహిస్సలాం గారి గురించి. మీరు గనక ప్రవక్తల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో నూహ్ అలైహిస్సలాం గారు, ఆదం అలైహిస్సలాం గారు, ఇలా చాలా ప్రవక్తల గురించి చెప్పడం జరిగింది. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ దయచేసి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వరద తరువాత నూహ్ అలైహిస్సలాం గారు మరియు అతని పిల్లలు కాపాడబడ్డాక ప్రపంచమంతా విశ్వాసులతో నిండి ఉంది. ఇక అవిశ్వాసులు అనేవారే లేరు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం పిల్లలు అనగా శామ్ మరియు హ్యామ్ మరియు యాఫెత్ వాళ్ళ పిల్లలు ప్రపంచమంతా వ్యాప్తి చెందారు. వాళ్ళు అంతా మొయిద్దీన్ అంటే ఇస్లాంను అనుసరించడానికి ఇతరులను ప్రేరేపించే వ్యక్తులను ఈ పేరుతో తరచుగా పిలుస్తారు. మొహిద్దీన్. శామ్ పిల్లలతో సహా అందరూ మొహిద్దీన్లు. మూసా అలైహిస్సలాం గారు వరద తర్వాత ఒక చోట ఉత్తర సిరియాలో స్థిరపడ్డారు. దక్షిణ టర్కీ మధ్యలో ఓడ అనేది ఆగింది. అల్ జూడీ పర్వతం మీద, టర్కీలో. మనం పాత వీడియోలో చెప్పుకున్నట్లు అల్లా సుబ్హాను తాలా ఓడని కయామత్ వరకు అనగా ప్రళయ దినం వరకు ఒక అద్భుతం యొక్క చిహ్నంగా ఉంచారు. నూహ్ అలైహిస్సలాం కుమారులలో శామ్ అతని పిల్లలు ఇస్లాంని వ్యాప్తి చేయడంలో నిమగ్నమయ్యారు. సిరియా, లెబనాన్, పాలస్తైన్ అండ్ జోర్డాన్లో, అరేబియన్ పెనిన్సులా నుండి యమన్ మరియు హద్రమౌత్ దాకా వ్యాప్తి చెందారు. శామ్ పిల్లల నుండి మొదలైన తెగ పేరు యాడ్ మరియు ఇరామ్. ఈ రెండు కలిపి ఒకటే పేరు అనమాట, యాడ్ మరియు ఇరామ్. సో మనం యాడ్ అని పిలుచుకుందాం. హుద్ అలైహిస్సలాం వారి తెగ పేరు వచ్చి యాడ్. సాలెహ్ అలైహిస్సలాం గారి తెగ పేరు వచ్చి తమూద్. సాలెహ్ అలైహిస్సలాం గారి గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. కొన్ని మాటలు కలవచ్చు ఒక రిఫరెన్స్ కోసం. వీళ్ళు రెండు తెగలకు సంబంధం ఉంది. ఈ రెండు తెగలు అరబిక్ మాట్లాడేవారు. మనం హుద్ అలైహిస్సలాం గారి గురించి తెలుసుకుందాం. హుద్ అలైహిస్సలాం గారి పేరు అల్లా సుబ్హాను తాలా ఖురానులో పరిపరి ఆయతులలో పేర్కొనబడింది. అల్లా సుబ్హాను తాలా హుద్ అలైహిస్సలాం గారి గురించి ఇలా అన్నారు: హూద్ ఆద్ సోదరులు అని. ఆద్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ తెగ పేరు ఆద్. తెగ యొక్క వ్యక్తులు మేము వారి సోదరుడు అయిన హూద్ అలైహిస్సలాంని పంపాము. ఇక్కడ సోదరుడు అని అల్లా సుబ్హాను తాలా చెప్పడానికి కారణం ఏమిటంటే హూద్ అలైహిస్సలాం గారు అదే తెగకు చెందినవారు కాబట్టి. అల్లా సుబ్హాను తాలా ఆ పదాన్ని వాడి సోదరుడు అని తెలియజేశారు. అర్థం ఆ తెగ ప్రజలకి చాలా దగ్గరి వారు అని, సంబంధికులు అని అర్థం. కాబట్టి ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారు ఆ తెగ ప్రజలకి అపరిచితుడు కారు అని అర్థం. వీరు అల్ అహ్కాఫ్ అనే ప్రదేశంలో నివసించసాగారు. ఖురానులో దీని గురించి ఆయతులు ఉన్నాయి, మీరు చూసుకోగలరు. హూద్ అలైహిస్సలాం గారు తన అల్ అహ్కాఫ్ ప్రజలకు గుర్తు చేసినప్పుడు మరియు హెచ్చరించినప్పుడు ఆద్ తెగ యొక్క సోదరుడు అని గుర్తుంచుకోండి. అల్ అహ్కాఫ్ హద్రమౌత్ లేదా హద్రమౌత్ ప్రక్కన యెమెన్లో ఉన్నది. యెమెన్ తూర్పు లేదా అరేబియన్ ద్వీపకల్పం యొక్క దక్షిణ తూర్పున ఉంది. మరియు అల్ అహ్కాఫ్ చుట్టూ ఉన్న భూమి అందమైనది. ఆద్ తెగ యొక్క ప్రజలు అతిపెద్ద మరియు భారీ వ్యక్తులు, చాలా బలమైన, చాలా కఠినమైన, తెలివైన వారు. అల్లా సుబ్హాను తాలా పంపిన ప్రతి ప్రవక్త వారు ఎవరో వారి ప్రజలకు తెలియజేశారు మరియు వారు వారితో పెరిగారు. కాబట్టి వారు అతని నిజాయితీ నేర్చుకున్నారు, సమగ్రత నేర్చుకున్నారు, చిత్తశుద్ధి, సత్యసంధత, పాత్ర మరియు మొదలైనవి. కాబట్టి ఆయన వారికి సందేశం ఇవ్వడం ప్రారంభించారు. నూహ్ అలైహిస్సలాం గారిలాగా హుద్ అలైహిస్సలాం గారు కూడా అతని ప్రజలకు బోధించారు ఏకదైవారాధన గురించి. ఆద్ ప్రజలు మళ్ళీ శైతాను మాయలో పడి విగ్రహ ఆరాధన మొదలుపెట్టారు. హుద్ అలైహిస్సలాం గారి గురించి ఖురానులో ఉన్న ఆయతులు చూసుకున్నట్లయితే వాటిలో అల్లా సుబ్హాను తాలా తెలియజేశారు. అతను అతని ప్రజలకు ఇలా తెలియజేశారు: ఓ నా ప్రజలారా, అల్లాను మాత్రమే ఆరాధించండి, వేరే ఎవరిని భాగస్వామ్యులు లేకుండా ఆరాధించండి. నిజానికి పూజించదగిన దైవం లేదు, పూజకు అర్హుడు కారు,
ఎవరూ లేరు అల్లా సుబ్హాను తాలా తప్ప అని ఖురానులో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధాన సమస్యగా బహుదైవారాధన మరియు షిర్క్ యొక్క సమస్య అని ఇది మనకు తెలియజేస్తుంది. అల్లా సుబ్హాను తాలా యొక్క ప్రవక్తలందరూ వ్యవహరించారు దీని గురించి. మీరు చూడండి, అల్లా సుబ్హాను తాలా ఈ రకమైన వ్యక్తుల గురించి మాట్లాడుతా, ఎవరైతే నిరంతర తప్పుకు తిరిగి వెళ్తారో దేవతలను సృష్టించడం, భూమిపై అన్యాయాన్ని వ్యాప్తి చేయడం మరియు ప్రవక్తల బోధనలను మార్చడం, వారు చూడగలిగేలాగా, వారు ఆరాధించగలిగేలాగా విగ్రహాలతో రావడం శైతాను ప్రారంభించాడు. వారి చెవులలో గుసగుసలాడడం మొదలుపెట్టాడు. కాబట్టి అల్లా సుబ్హాను తాలా ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారిని అతని తెగ ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి అల్లా సుబ్హాను తాలాని మాత్రమే ఆరాధించమని చెప్పేందుకు పంపారు. హూద్ అలైహిస్సలాం గారు అతని ప్రజలకి అల్లా సుబ్హాను తాలా ఒక్కరేనని, ఆరాధించదగిన వారు అని తెలియజేశారు. ఇంకా ఎవరిని పూజించవద్దని, అల్లాకి మాత్రమే భయపడమని, ఈ విగ్రహారాధనను వదిలేవేయమని తెలియజేశారు. ఆద్ ప్రజలు ఈ పర్వతాలలో రాజభవనాలు నిర్మించసాగారు. పైగా వాళ్ళు ఎప్పుడూ కొండల పర్వతాలలో నివసించలేదు. వాళ్ళు సరదా కోసం, తమాషా కోసం ఇలా నిర్మించసాగారు. అల్లా సుబ్హాను తాలా వీళ్ళ గురించి ఖురానులో సాక్ష్యం ఇచ్చారు. సాంకేతికతలతో అభివృద్ధి చెందిన వారు వీరు. మరో మాటలలో చెప్పాలి అంటే వారికి శక్తి ఉందని అల్లా సుబ్హాను తాలా మనకు వివరించారు. వాళ్ళు కలిగి ఉన్న శక్తి రకం కండరాలు మరియు ఆయుధాలకు భిన్నమైనది. ఇది ఆవిష్కరణ యొక్క శక్తి. ప్రపంచంలో ఆవిష్కరణ మరియు సృజనాత్మక జ్ఞానం యొక్క శక్తి. ప్రపంచం ఎలా పనిచేస్తుందో, వారు ఏమి చేయడానికి ఉపయోగించారో అనేది ఖురానులో సూరా అల్ ఫజ్ర్లో అల్లా సుబ్హాను తాలా వివరణిచ్చారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆద్ యొక్క తెగ ప్రజలు యెమెన్ మరియు ఒమన్ మధ్య నివసిస్తూ ఉన్నారు. వారు భౌతికంగా బాగా నిర్మించబడ్డారు మరియు వారి ఎత్తైన భవనాలకు ప్రసిద్ధి చెందినవారు. అన్ని దేశాలలో వారు చాలా చాలా శక్తిమంతులు మరియు ధనవంతులు. దురదృష్టవశాత్తు వారికి ఇదే అహంకారాన్ని తెచ్చిపెట్టాయి. వారికి అన్యాయమైన అధికారి నియమితుడై ఉన్నాడు మరియు అతనికి వ్యతిరేకంగా ఎవరూ గొంతు ఎత్తరు. ఆడ్ యొక్క తెగ ప్రజలు అల్లాని విశ్వసించారు మరియు అతనిని ఆరాధించారు, కానీ వారు ఇతర విగ్రహ ఆరాధనలు కూడా చేశారు. అల్లా సుబ్హాను తాలా క్షమించని ఒకే పెద్ద పాపం బహుదైవారాధన. వీళ్ళని మార్గనిర్దేశం చేసేందుకు అల్లా సుబ్హాను తాలా హూద్ అలైహిస్సలాం గారిని పంపారు. హూద్ అలైహిస్సలాం గారు చాలా బలవంతులు మరియు సహనంతో ఉన్నవారు. ఆయన నూహ్ అలైహిస్సలాం గారి యొక్క 3 లేదా 4వ తరం వారు. ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారు అతని ప్రజలకు తమ చేతులతో చేసిన రాతి విగ్రహాలను పూజించవద్దని తెలియజేశారు. ఆ అల్లాని మాత్రమే ఆరాధించాలి అన్న తన మాటలు వాళ్ళు తిరస్కరించారు, పెడచెవిన పెట్టారు. ఆద్ ప్రజలు హూద్ అలైహిస్సలాం గారితో ఇలా అన్నారు: మీ పిలుపుతో మీరు మా యజమాని అవ్వాలనుకుంటున్నారా? మీకు ఎంత డబ్బు కావాలి అని అడిగారు. వారు సత్యాన్ని అనుసరించడం తప్ప వారి నుండి ఏమీ కోరుకోవడం లేదని ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారు తెలియజేశారు. ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారు అల్లా అనుగ్రహం గురించి వివరించడానికి ఆయన వారితో మాట్లాడడానికి ప్రయత్నించారు. అల్లా సుబ్హాను తాలా వారికి వారి బలాన్ని మరియు శక్తిని ఎలా ఇచ్చారో చెప్పడానికి ప్రయత్నించారు. హూద్ ప్రజలు వారిని వారు చూసుకున్నారు మరియు వారు భూమిపై బలమైన వారని కనుగొన్నారు. వారు మరింత గర్వపడసాగారు. హూద్ అలైహిస్సలాం గారిని ఆ అధికారులు ఇలా అడిగారు: హూద్, మీరు ఇలా అన్నారా? మనం చనిపోయి మట్టిలో కలిసిపోతాము మరియు పునరుద్ధాన దినం రోజున లేపబడతాము అని. హూద్ అలైహిస్సలాం గారు ఇలా జవాబిచ్చారు: అవును, తీర్పు రోజున వారు ఏమి చేశారో వారు అడగబడతారు అని. ప్రజలు నవ్వసాగారు. వీళ్ళు కృతజ్ఞత లేనివారు. హూద్ అలైహిస్సలాం గారు తీర్పు రోజు గురించి చెప్పిన మాటలు విశ్వసించలేదు. వీళ్ళు విన్నారు కానీ నమ్మనే లేదు. హూద్ ప్రజల ముఖ్యులు అనగా అధికారులు ఇలా అడిగారు: అల్లాహ్ తన సందేశాన్ని వెల్లడించడానికి మనలో ఒకరిని ఎన్నుకోవడం వింత కాదు అని అన్నారు.
ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారు ఇలా జవాబిచ్చారు, దీంట్లో వింత ఏముంది? అల్లా సుబ్హాను తాలా మిమ్మల్ని హెచ్చరించడానికి నన్ను పంపారు. నూహ్ అలైహిస్సలాం గారు మరియు ఆ వరద ఆ ప్రజలకి ఏమైందో గతం మర్చిపోయారా? అవిశ్వాసులందరూ నశించిపోయారు. వారు ఎంత బలమైన వారైనా సరే. అన్నీ విన్న అధికారులు ఇలా అడిగారు, మమ్మల్ని ఎవరు అంతం చేస్తారు అని. ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారు ఇలా జవాబిచ్చారు, మీరు నన్ను అనుసరించకపోతే అల్లా సుబ్హాను తాలా అందరినీ నశింపచేస్తారు అని. ఆ అధికారులు ఇలా అన్నారు, మేము మా దేవతల నుండి కాపాడబడతాము అని. హూద్ అలైహిస్సలాం గారు వాళ్ళకి తెలియజేశారు, మీరు పూజించే ఆ విగ్రహాల వలనే మీకు మీరే వినాశనాన్ని కోరి తెచ్చుకున్నారు అని. ఆద్ తెగ ప్రజలు మరియు హూద్ అలైహిస్సలాం గారి మధ్య వివాదం కొనసాగింది. సంవత్సరాలు గడిచాయి. హూద్ అలైహిస్సలాం గారు ప్రజలకి గర్వం, పొగరు, అహంకారం, దూకుడు పెరిగాయి. ప్రజలు అతనిని పిచ్చివాడని నిందించడం మొదలుపెట్టారు. ఒకరోజు వారు ఆయనకి చెప్పారు, నీ పిచ్చికి రహస్యం మాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు మా దేవుళ్ళని అవమానించినందుకు నీకు పిచ్చి పట్టింది. హూద్ అలైహిస్సలాం గారు వాళ్ళని హెచ్చరించారు అల్లా సుబ్హాను తాలా శిక్ష గురించి. ఇది జీవిత నియమాలలో ఒకటి. అల్లా సుబ్హాను తాలా అవిశ్వాసులని, వారు ఎంత గొప్పవారైనా, ఆస్తిపరులైనా, బలవంతులైనా వారందరినీ శిక్షిస్తారు అని. శిక్షగా భూమి అంతటా కరువు వచ్చింది. ఎక్కడా వర్షాలు లేవు. విపరీతమైన ఎండల వేడి, భూమి యొక్క వేడి చాలా పెరిగింది. ప్రజల తలలు అగ్ని మీద ఉన్నట్లు అనిపించింది. హూద్ అలైహిస్సలాం గారిని ప్రజలు అడిగారు, ఎందుకు ఈ కరువు అని. హూద్ అలైహిస్సలాం గారు ఇలా జవాబిచ్చారు, అల్లా సుబ్హాను తాలా మీ మీద కోపంగా ఉన్నారు. మీరు అల్లా సుబ్హాను తాలాని విశ్వసిస్తే ఆయన క్షమించి వర్షాలు పడేలా చేసి మీ అందరినీ ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా బలవంతులని చేస్తారు. ప్రజలకి అర్థమైంది అల్లా సుబ్హాను తాలా శిక్ష పంపబోతున్నారు అని. అయినా హూద్ అలైహిస్సలాం గారిని ప్రవక్తగా వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు ఆయనని చూసి నవ్వసాగారు. కరువు పెరిగింది. చెట్లు పసుపు రంగులోకి మారి అవి చనిపోయాయి. ఒకరోజు వచ్చింది. ఆ రోజు ఆకాశమంతటా మేఘాలు కమ్ముకున్నాయి. ప్రజలు ఆ మేఘాలను చూసి సంతోషించారు. ఈ మేఘాలు మనకు వర్షాలను ఇస్తాయని అనుకున్నారు. వాతావరణం అకస్మాత్తుగా మండే ఎండలని కదిలించే తీవ్రమైన గాలిగా మారింది. చెట్లు, చేమలు, గుడారాలు, ఇళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరినీ కదిలించేసింది ఈ తీవ్రమైన గాలి. రాత్రికి రాత్రి, రోజుకి రోజు గాలి తీవ్రత పెరగసాగింది. ప్రజలు గాలిలో ఎగిరిపోతున్నారు. అవిశ్వాసులు వాళ్ళు కట్టుకున్న గుడారాలు మరియు భవనాలలో వెళ్ళి దాక్కోవడం మొదలుపెట్టారు. కానీ తీవ్రమైన గాలి రోజు రోజుకి బాగా గాలి ఒత్తిడి పెరిగింది. బలమైన, ప్రమాదకరమైన తుఫాను గాలిగా మారింది. తలక్రిందులుగా తిరుగుతున్న కోన్గా ఏర్పడి ప్రజలని స్వర్గం దాకా తీసుకువెళ్ళి వాళ్ళ తలలు నేలకి తాకేలా నాశనం చేయసాగింది. ఈ తుఫాను గాలి నేలపై కదులుతూ అన్నిటినీ నాశనం చేసేసింది. ఈ తీవ్రమైన గాలి మనుషులు బట్టలు మరియు వారి శరీరాన్ని చాలా తేలికగా చీల్చసాగింది. అవిశ్వాసులందరూ మరణించారు. వాళ్ళ శరీరాలు ఆ గాలి ద్వారా విసిరివేయబడ్డాయి. తుఫాను 8 రోజులు మరియు 7 రాత్రులు కొనసాగింది. ఇది ఉట్టి తుఫానా అని అనుకోవద్దు. ఇది అతి పెద్ద బలమైన తుఫాను. ఈ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరి దుర్మార్గులు నాశనమయ్యేంత వరకు ఈ హింసాత్మక తుఫాను ఆగనే లేదు. ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారు మరియు అతని సహచరులు మాత్రమే క్షేమంగా ఉన్నారు. వారు యెమెన్లోని హద్రమౌత్ ప్రదేశానికి వలస వెళ్ళారు మరియు అక్కడ తమ జీవనాన్ని సాగించారు. తమ నిజమైన అల్లా సుబ్హాను తాలాని ఆరాధిస్తూ ప్రశాంతంగా జీవించారు. ఇది ఇవాల్టి మన ప్రసంగం. జజాకల్లా ఖైర్. ఇప్పటిదాకా నా ప్రసంగం విన్నందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ దిస్ వీడియో. ఒక వీడియో చేయడానికి కనీసం 6 గంటలు స్క్రిప్ట్ రాసుకొని ఖురాన్లో ఆయతులు చదివి అన్నీ చేయడానికి 5 నుండి 6 గంటలు సమయం పడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అనేది ఒక ప్రోత్సాహం లభించింది. ఇంకా మీ కోసం
ఎక్కువ తెలుగులో వీడియోస్ చేయడానికి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ అన్నిటి నుండి కాపాడుగాక. ఆమీన్. జజాకల్లా ఖైర్ ఇప్పటిదాకా నాతో కొనసాగినందుకు. అండ్ ప్లీజ్ ఇన్షాల్లా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక నూహ్ అలైహిస్సలాం గారి గురించి, ఆదం అలైహిస్సలాం గారి గురించి, ఇద్రీస్ అలైహిస్సలాం గారి గురించి నేను క్లియర్గా వీడియో చేశాను. ఒకసారి గమనించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లాహ్ హాఫిజ్.